హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ ఎక్స్-మెన్ అండ్ ద టీమ్. ఇది నియాన్ సిటీ. పెద్ద భవనాలు, రద్దీ రోడ్లు, పచ్చని పార్కులు, పిల్లల నవ్వులతో నిండిన నగరం. ఈ నగరం ప్రశాంతంగా ఉంది. కానీ ఈ ప్రశాంతత వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఈ నగరంలో ఒక ప్రత్యేకమైన స్కూలుంది. అది ప్రొఫెసర్ ఎక్స్ స్కూల్ ఫర్ యంగ్ మ్యూటెంట్స్. ఇక్కడ చదువుకునే పిల్లలు సాధారణ పిల్లలు కాదు. వారిని ఆ శక్తులు చాలా ప్రత్యేకంగా చేస్తాయి. ఆ స్కూల్లోని ప్రతి పిల్లవాడికి ఒక ప్రత్యేకత ఉంది. స్కూల్లో మన ఎక్స్-మెన్ టీం ఉంది, ఈ నగరాన్ని కాపాడడానికి. ఒకరోజు రాత్రి ప్రొఫెసర్ ఎక్స్కి ఒక భయంకరమైన దృష్టాంతం కనిపిస్తుంది. ఈ నగరానికి ఏదో ముప్పు ఉంది అని ప్రొఫెసర్ ఎక్స్ ముందుగానే గ్రహించాడు. అతని కలలో చాలా బీభత్సం జరుగుతుంది. నగరానికి బయట ఒక పిచ్చి శాస్త్రవేత్త, అతని పేరు డాక్టర్ మెకానో. ఈ ప్రపంచాన్ని రోబోలు పాలిస్తాయి. నా రోబోట్స్తో ఈ ప్రపంచానికి నేనే రాజు అవుతా అని అంటున్నాడు మన పిచ్చి శాస్త్రవేత్త. అలా అని ఆ రోబోట్స్ని నగరాన్ని నాశనం చేయమని చెప్పడు. నియాన్ సిటీ మీద భారీ శబ్దం వినిపించింది. రోడ్లు కంపించాయి. ఆకాశం చీకటైంది. డాక్టర్ మెకానో పంపిన సెంటినెల్ రోబోలు నగరంలోకి ప్రవేశించాయి. కానీ అప్పటికే మన ఎక్స్-మెన్ టీం వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. వారి మధ్య కొంతసేపు యుద్ధం తర్వాత మన ఎక్స్-మెన్ టీంకి అర్థమైంది వారి శక్తి సరిపోవట్లేదు ఆ రోబోట్స్తో ఫైట్ చేయడానికి అని. చీకటి పలింది. రోబోలు వెళ్ళిపోయాయి. కానీ యుద్ధం అయిపోలేదు. ఆ రోబోస్ మళ్లీ రేపు వస్తాయి. అయ్యో, నా శక్తికి ఏమైంది? ఈ రోబోట్స్కి ఏం కావట్లేదు అని అనుకుంటున్నారు మన హీరోలు. మన ఎక్స్-మెన్ సాధన మొదలుపెట్టారు. వారికి ఈసారి గొప్పగా శిక్షణ ఇచ్చారు ప్రొఫెసర్ ఎక్స్. ఈసారి ఎలా అయినా ఈ రోబోట్స్లా అంతు చూడాలి. రోబోట్స్ కాసుకోండి, మేం వస్తున్నాం అని అంటున్నారు మన హీరోస్. నగరం మళ్లీ కంపించింది. కానీ ఈసారి ఎక్స్-మెన్ సిద్ధంగా ఉన్నారు. ఈసారి వారు విడిగా కాదు, ఒక టీంగా దాడి చేశారు. ఇదిగో రాన మెరుపు దెబ్బ కాసుకో. నా మంచుతో మిమ్మల్ని గడ్డ కట్టిస్తా. మన హీరోలు ఏకమై ఆ రోబోట్స్లా పని పడుతున్నారు. ఒక్కొక్కటిగా రోబోలు కూలిపోతున్నాయి. మన ఎక్స్-మెన్ యుద్ధంలో విజయం సాధించారు. ఈ నగరాన్ని మన ప్రశాంతంగా మార్చారు. అలా మన ఎక్స్-మెన్ ఈ నగరాన్ని కాపాడారు. పిల్లలు,